మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ను భారీ మెజార్టీతో గెలిపించాలని జాతీయ బీసీ సంఘం నేత రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య కోరారు. హైదరాబాద్లోని ఆయన నివాసంలో ఆర్ కృష్ణయ్యను నీలం మధు కలిశారు. దశాబ్దాలుగా మెదక్ ప్రాంతంలో బీసీలకు అవకాశం దక్కలేదని, ఇప్పుడు బీసీ సామాజిక వర్గానికి చెందిన యువనేత నీలం మధుకు అవకాశం రావడం హర్షణీయమన్నారు. ఎంపీ ఎన్నికల్లో నీలం మధును గెలిపించుకుంటే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా బీసీ వర్గాలను గెలిపించుకునే అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు ఆర్ కృష్ణయ్య. కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రముఖ బీసీ నాయకుడు బీసీ ఉద్యమాలలో చాలా రోజులుగా బీసీల అభివృద్ధి కోసం, బీసీల హక్కుల కోసం, బీసీల రక్షణ కోసం పోరాడుతున్నటువంటి నీలం మధును అత్యధిక మెజార్టీతో మెదక్ జిల్లాలో గెలిపించాలని మెదక్ ప్రజలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో 64% బీసీలు ఉన్నారు. ఏదన్నా పార్టీ బీసీలకు ఇవ్వాలంటే భయపడుతుంది. ఈయన బీసీ వర్గానికి చెందినటువంటి నీలం మధుకు అనేక పోరాటాల తర్వాత సమర్థుడైన నాయకుడు, బీసీల కోసం పోరాడుతున్నాడు, బీసీల హక్కుల కోసం ఎవరితో రాజీపడు అని మంచి సహేతుకమైన కారణాలతోటి రాహుల్ గాంధీ పిలిచి, రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ పిలిచి ఆయనకు టికెట్ ఇచ్చారు. మన మెదక్ బీసీ ప్రజలందరి మీద బాధ్యత ఉంది. మనకు జనరల్ గా బీసీలు అపవాదం ఉంది. బీసీకి ఇస్తే బీసీలందరూ ఒకటయ్యి భారీ మెజార్టీతో గెలిపిస్తే ఇంకొక వచ్చే సర్పంచ్ ఎన్నికల్లో, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎమ్మెల్యే ఎన్నికల్లో బీసీల్లో ఒక ఐకమత్యం బాగుంది. బీసీకి ఇస్తే బీసీకి కారణంతో మనకు భవిష్యత్ తరాలకు బాగా టికెట్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి బీసీ ప్రజలందరూ, బీసీలే కాకుండా ఇతరులు కూడా, బీసీ అనుకూలవాదులు, బీసీలకు సానుభూతి పనులు, మద్దతుదారులైన అగ్రకులాలు కూడా నీలం మధుకు ఫుల్ మద్దతు ఇచ్చి భారీ మెజార్టీతో గెలిపించి పార్లమెంట్ పంపాలి. మెదక్ పార్లమెంట్ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. నేను మా పెద్దలు, మా తండ్రి సమానులైన ఆర్ కృష్ణన్న గారి బ్లెస్సింగ్స్ తీసుకోవడానికి వచ్చిన అన్నగారు కూడా నాకు సంపూర్ణ మద్దతు తెలిపినందుకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. కాంగ్రెస్ అభ్యర్థిగా